అండి నమస్తే. నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటిపెట్టుకోవడము, అలాగే గాంధీ హాస్పిటల్లో చేరిన తర్వాత కొద్దిసేపటి క్రిందట చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అతని పేరు సాయి ఈశ్వరాచారి. ఇతను కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు సమాచారం. మరి బీసీ రిజర్వేషన్ కోసము జరుగుతున్న ఈ యొక్క యుద్ధంలో అతడు తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టి పోవడం జరిగింది. ఈదైనటువంటి చర్యలు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటన తిరిగి మళ్ళీ పునరావృతం కావడం జరిగింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అలాంటి సంఘటనే ఈశ్వరాచారి చేయడం జరిగింది. దయచేసి ఈశ్వరాచారి చేసినట్టు ఎవ్వరు కూడా మరొకసారి చేయొద్దండి. దీనివల్ల ప్రాణాలు పోవడమే కాక కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అవసరమైతే రిజర్వేషన్ ఈ రోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళకు కూడా మనం సాధించుకోవచ్చు. ప్రాణాలు పోతే తిరిగి మళ్ళీ రావు. కుటుంబాలు, భార్య, పిల్లలు మొత్తం కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. దయచేసి తెలంగాణ యువత, అందులో ముఖ్యంగా బీసీ యువత ఉద్యమంలో పాలు పంచుకోండి. రిజర్వేషన్ కోసం ప్రభుత్వంపై పోరాడండి, ప్రభుత్వం మెడలు వంచండి. అంతేగాని ఎలాంటి ఆత్మ బలిదానాలు చేసుకొని మన కన్నవారికి, కట్టుకున్న వారికి దూరమై వాళ్ళని కష్టాల పాలు చేసి వెళ్ళిపోవడం ద్వారా మనకు ఒరిగేది ఏమీ లేదు. బీసీ రిజర్వేషన్ కోసము నీదొక ప్రాణత్యాగము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగని చెప్పేసి తెలంగాణ యువతకు చెప్పేదేమిటంటే, దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఆత్మ బలిదానాల నిర్ణయాలు తీసుకొని తమ కుటుంబాలను రోడ్డుపై పడిపోకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జోహార్ ఈశ్వరాచారి, జోహార్.